సిద్ధపడతాడు. ఎంత రిస్క్ చేయటానికైనా సిద్ధపడతాడు. నిజంగా దేవుని చేత దర్శింపబడినటువంటి వ్యక్తులు, నిజంగా తిరిగి జన్మించిన వారు, నిజంగా తమ యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారికి ఈ లక్షణాలు కనపడతాయి. ఇవి నీలోకి రాలేదు, ఇంకా వాళ్ళు సిగ్గు, బిడియం, అశాంతి, వేదన, దుఃఖం అనే వాటిని కూడా విసర్జిస్తారు. సమాజం నిన్ను చూసి నవ్వుతుందిరా రే, సమాజం నవ్వితే నాకెందుకు, ఏడిస్తే నాకెందుకు, నన్ను పంపినవాడు నవ్వితే నాకు చాలు, నన్ను పంపినవాడు నన్ను బట్టి సంతోషిస్తే నాకు అంతే చాలు. సమాజం నవ్వుతుంది, సమాజం ఏడుస్తుంది, సమాజం ఏదో అంటుంది, సమాజం పొగుడుతుంది, సమాజం ఆకాశానికి ఎత్తింది. అది నన్ను ఆకాశానికి ఎత్తినా నాకు అది లెక్కలోది కాదు. అది నన్ను అధపాతాళని తొక్కుతానన్నది నాకు లెక్కలోది కాదు. నాకు నా దేవుడు ముఖ్యం, ఆయన పని ముఖ్యం. అంతే, ఈ రెండే. తిరిగి జన్మించానని చెప్పుకుంటున్న నీ దగ్గర ఇంకా సమాజంలో మనుషులు అలా అన్నారు, కుటుంబీకులు ఎలా అన్నారు, బంధువులు అలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారని కూర్చొని రోధిస్తున్నావా? అట్లయితే సరిగ్గా దర్శనం పొందలా నువ్వు, దేవదర్శనం. సరిగ్గా దేవుని చేత దర్శించబడితే జనాల పొగడ్తలు నీకు ఆనవు, జనాల దూషణ కూడా నీకు ఆన యాప్ ఉండరా. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవడేమన్నా నేమి నీ మాటే నాకిల హామీ, నీ కృప చాలు యేసు స్వామి.